సెప్టెంబర్ 13 బుధవారం చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులు ఏ విధంగా స్పందించారనేది పరిశీలిద్దాం. ముందుగా ఏసీబీ కోర్టులో అక్కడ మహిళా న్యాయమూర్తి హిమబిందు, ఆమె గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆమె పనిచేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం అనేది జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ వాళ్ళ యొక్క రికమెండేషన్ మేరకు రాష్ట్ర హైకోర్టులో ఉండే అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వాళ్ళు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేసి న్యాయశాఖ కార్యదర్శికి పంపి అక్కడి నుంచి న్యాయశాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి పంపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం అనేది 3 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వము మారినప్పుడు కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజీనామా చేసేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వాళ్ళు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తారు. కొన్ని సందర్భాలలో వీళ్ళకి 3 సంవత్సరాల పాటు టర్మ్ ఇస్తారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా 3 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వాళ్ళంతటికి వాళ్ళు రాజీనామా చేయకపోతే కొనసాగే హక్కు ఉంది. పోలీసు శాఖ తరపున పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేసులు వాదించటానికి, ఈ క్రిమినల్ కేసులు వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అన్ని కోర్టులలో, డివిజన్లో ఉండే కోర్టులు, జిల్లా కోర్టులలో నియమిస్తారు. దీనికి కొంత గౌరవ వేతనం కూడా ఇస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న సమయంలో ప్రభుత్వానికి సంబంధము లేని ప్రైవేట్ కేసులు కోర్టుల్లో వాదించుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళు పూర్తి సమయము ప్రభుత్వానికి మాత్రమే పనిచేయకుండా వాళ్ళ ప్రాక్టీస్ కూడా చూసుకునే అవకాశం ఉంది. ఆమె ఈరోజు కోర్టులోనే, నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు కానీ, ప్రభుత్వ న్యాయవాదులకు కానీ, ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్కు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడు సీనియర్ అడ్వకేట్ ఢిల్లీ నుంచి వచ్చిన సిద్ధార్థ లోద్రాకి ఎవరికి అభ్యంతరాలు ఉన్నా చంద్రబాబు నాయుడు కేసుని నేను వేరే న్యాయస్థానానికి కేటాయించడానికి ఏమాత్రం వెనుకంజ వేయను అని ప్రకటించారు. అప్పుడు ప్రభుత్వ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా కూడా హిమబిందు మహిళా న్యాయమూర్తి పట్ల విశ్వాసము ఉన్నది, ఇది ఏ కోర్టుకి బదిలీ చేయవలసిన అవసరం లేదు, మీరు గతంలో పీపీగా చేసినంత మాత్రాన ఇది ఈనాడు మా వాదోపవాదాలకి ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ఆమెపై ప్రభుత్వము, చంద్రబాబు న్యాయవాదులు కూడా విశ్వాసము ఆమె పట్ల చూపించడం అనేది ఒక విశేషంగా మనం భావించాలి. అయినా ఎవరైనా అమాయక ప్రజలు ఈమె ప్రభుత్వంలో పనిచేస్తుందంటే, ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదుపాజ్ఞల్లో జస్టిస్ హిమబిందు పనిచేయదు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆమె పనిచేస్తుంది. ఆమె బదిలీలు కానీ, ఆమె ప్రమోషన్లు కానీ, ఆమె జీతభత్యాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో జరుగుతాయి. కనుక ప్రభుత్వానికి ఈ జడ్జిల యొక్క వ్యవహారాలకు సంబంధం ఉండదు. అయినా కొంతమంది అమాయకులు, న్యాయ పరిజ్ఞానం లేనివారు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జడ్జిగా పనిచేస్తుంది కనుక ఈమె చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏదో ఇచ్చిందని అనుమానాలు కలుగుతాయని, ఏదైనా దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి
నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు జస్టిస్ హిమబిందుకి భద్రతను పెంచడం జరిగింది. ఏ న్యాయమూర్తికి, ఏ జిల్లా జడ్జికి లేని విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి కూడా ఉండదు. ఒక ఎస్కార్ట్ సదుపాయాన్ని కల్పించారు. ఎస్కార్ట్తో పాటు 4+1 అంటారు. 4 సిబ్బంది, భద్రతా సిబ్బంది 4, వాళ్ళకి సీనియర్ అధికారి మరొకరు. ఈ విధంగా 24 గంటలు ఆమె భద్రతను పెంచుతూ, ఆమె కోర్టుకు వెళ్ళినా, మార్కెట్కు వెళ్ళినా, వేరే గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆమెకు భద్రత కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసి ఆమె భద్రతను పెంచడం జరిగింది. తదుపరి ఆదేశాలు విడుదలయ్యే వరకు ఈ భద్రత యథావిధిగా కొనసాగుతుంది. సెలవు దినాలు కూడా ఆమె ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా, ఏ విధంగా మంత్రులకు భద్రత ఉంటుందో, మంత్రులకు ఎస్కార్ట్ ఎలా ఉంటుందో అదే ఎస్కార్ట్ ఈమెకు కూడా కొనసాగటం అనేది విశేషం. ఇంకా సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఆయన సాధారణంగా మనకు రిమాండ్ అంటే జైలు అంటే, లేదు కస్టడీ అంటే పోలీస్ కస్టడీ ఉంటుంది, లేదు జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. జైల్లో ఉండగా విచారణ జరపడానికి పోలీసులు పగలుపూట వారిని విచారించి పోలీస్ స్టేషన్కి పిలిచి, పోలీస్ కార్యాలయానికి పిలిచి మళ్ళీ రాత్రి జైలుకి పంపుతారు. కనుక పోలీస్ కస్టడీ ఉంటుంది, జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. అంతేగాని ఈయన ఒక కొత్త శబ్దాన్ని తెచ్చాడు, కొత్త వాదాన్ని వినిపిస్తున్నాడు సిద్ధార్థ లూథ్రా. ఆయన ఏమంటున్నాడు? హౌస్ కస్టడీ అంటున్నాడు. పోలీస్ కస్టడీ ఉంది, జ్యుడిషియల్ కస్టడీ ఉంది, హౌస్ కస్టడీ అనేది చట్టంలో లేదు. అయినా ఆయన ఒక కేసుని ఉదహరిస్తున్నాడు. అదేంటంటే గౌతమ్ నవలక. గౌతమ్ నవలక అని వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి ఒక నేరంపై బాంబే హైకోర్టు ఆయన్ని జైలుకు పంపించడం జరిగింది. ఈయనతో పాటు దాదాపు 20 మందికి జైలు శిక్ష పడింది. ఆ 20 మందిలో ఒక ఆయన జైల్లో ఉండగానే మరణించాడు. ఈ గౌతమ్ నవలక అనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగా అస్వస్థతకు గురైన కారణం వల్ల బొంబాయి హైకోర్టు ఆయనకి ఇంటి దగ్గర కస్టడీ ఉండే విధంగా ఏర్పాటు చేసింది, హౌస్ కస్టడీ ఇచ్చింది. ఒక రకంగా గృహ నిర్బంధం లాంటిది. ఇంతవరకు భారతదేశంలో ఇది ఒక్క కేసే ఉంది. ఈ కేసు నేషనల్ ఎన్ఐఏ అంటారు కదా, ఎన్ఐఏ. ఆ ఎన్ఐఏ వాళ్ళు ఫైల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మన స్వతంత్ర భారతం 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంటి వద్ద జైలు శిక్ష అనుభవించే అటువంటి సదుపాయం ఒక్కరికి, గౌతమ్ నవలకాకు మాత్రమే ఇచ్చారు. దాన్ని పట్టుకుని సిద్ధార్థ లూథ్రా వాదిస్తుంటే ప్రభుత్వ న్యాయవాదులు, సిఐడి న్యాయవాదులు, అదనపు అడ్వకేట్ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు కూడా ఎక్కడో ఆయన అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతుంటే ఆయనకి ఇస్తే దాన్ని ఇక్కడ మనం అమలుపరచలేం. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నాడు కనుక ఇది వర్తించదు, నేను గృహ నిర్బంధానికి అనుమతి ఇవ్వటం లేదని తిరస్కరించింది. ఏదైతే చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ఆయన్ని ఇంట్లో పెట్టండి, బంగ్లాలో పెట్టండి, రాజమండ్రిలో కానీ ఉండవల్లిలో తన నివాసంలో కానీ ఆయనకు మీరు జైలు శిక్ష విధించినట్టుగా ఇంటి వద్దే శిక్ష విధించండి, గృహ నిర్బంధం చేయండి అనే దాన్ని హిమబిందు అనే న్యాయమూర్తి తిరస్కరించింది. తిరస్కరించిన ఇటువంటి జరుగుతూ ఉన్న సమయంలో సిఐడి వాళ్ళు మేము చంద్రబాబు నాయుడిని 5 రోజుల పాటు విచారణ జరపాలి, ఇంకా చాలా అంశాలు ఆయన దగ్గర నుంచి రాబట్టాలని ఒక పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో.
దానికి హిమబిందు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు నోటీస్ ఇచ్చి వాళ్ళు 5 రోజులు సిఐడి కస్టడీ అడుగుతున్నారు, మీరు దీనికి సమాధానంగా సోమవారము అంటే 18 సెప్టెంబరు ఆ రోజు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంతవరకు సిఐడికి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాల. అయితే మనకు 18వ తారీఖు వినాయక చవితి. ఈసారి చాలా గమ్మత్తు జరగబోతూ ఉంది వినాయక చవితి విషయంలో. 18 సెప్టెంబర్ వినాయక చవితి గడియలు 10 గంటల ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశిస్తాయి. అందువల్ల కొన్ని రాష్ట్రాలు 18 సెలవుగా ప్రకటించినాయి. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు అక్కడ పార్లమెంట్లో 19వ తారీఖు వినాయక చవితిగా ప్రకటించారు. అయినా 18 అయినా 19 అయినా వినాయక చవితి అయినా కోర్టు కాలపరిమితి సోమవారం నాటికి మీ యొక్క వాదనలు లిఖితపూర్వకంగా సిఐడి కస్టడీకి అడగటం అనే అంశంపై ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది సిఐడి కోర్టులో జరిగిన అంశాలు. ఇదే రోజు 13 సెప్టెంబర్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరికొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కొన్ని పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లో మొట్టమొదటిది క్వాష్ పిటిషన్ అంటారు. క్వాష్ అనగా అసలు ఈ ఎఫ్ఐఆర్ఏ చెల్లదు, చంద్రబాబు నాయుడు నేరం చేయలేదు కనుక ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేయండి. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తే ఇంక మూలాలు పోయినట్టే, కేసు లేనట్టే. ఆ క్వాష్ పిటిషన్ని ఈరోజు న్యాయమూర్తి పరిశీలించి సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులకు నోటీస్ ఇచ్చి మంగళవారము 19 సెప్టెంబర్ నాటికి మీ లిఖితపూర్వకమైన సమాధానం, వీళ్ళు కొట్టేయమంటున్నారు కేసు, మీది లిఖితపూర్వక వాదనలు నాకు సమర్పించండి అని హైకోర్టు ఆదేశించింది. ఇక రెండో అంశము, చంద్రబాబు తరపున న్యాయవాదులు 5 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని సిఐడి విచారిస్తుందంట. సిఐడి పోలీసులు ఆ రోజు ఆదివారము ఉదయము 6 గంటల వరకు, శనివారము అర్ధరాత్రి కాడ ప్రారంభించిన విచారణ ఉద్దేశపూర్వకంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు సిఐడి ఆయన సంజయ్ అనే సీనియర్ అధికారి రాత్రంతా సమయం వెచ్చించి విచారణ చేశాడు. మళ్ళీ 5 రోజులని ఉద్దేశపూర్వకంగా ఆయన హింస పెట్టడానికి పిలుస్తున్నారని చెప్పి సిఐడి విచారణను 5 రోజుల పాటు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సిఐడి విచారణకు ఇచ్చే అంశాన్ని 18 సెప్టెంబర్ సోమవారం వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపై స్పందించి తగు ఆదేశాలు ఇస్తుంది కనుక 5 రోజుల సిఐడి విచారణ అనేది ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నది కనుక జస్టిస్ హిమబిందు దానిపై స్పందించకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక మూడవది, ఇక వీళ్ళ ఆలోచన ఏంటంటే, ప్రభుత్వ ఆలోచన కేసు మీద కేసు, ఒకదాని మీద ఒకటి వరుసగా కేసుల క్రమం, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు, ఆ విధంగా గొలుసు కట్టు కేసులు. చంద్రబాబు నాయుడిని కొన్ని నెలల పాటు జైల్లో ఉండేలా చేయాలని, చంద్రబాబు నాయుడు అయిన తర్వాత వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి, లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారని, లోకేష్ అయిన తర్వాత మాజీ మంత్రి నారాయణను కూడా అరెస్ట్ చేస్తారని పుకార్లు షికారులు చేస్తున్న తరుణంలో ఇక ఇది ఈ స్కిల్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, దీంట్లో చంద్రబాబు నాయుడుకు ఊరట కలిగితే
వెంట వెంట తరుముకొస్తూ మరికొన్ని కేసులు సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ. ఇప్పటికే రంగంలో తెచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, దీంట్లో సిఐడి 2022 సంవత్సరంలో కేసు నమోదు చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడిని A1 ముద్దాయిగా చేశారు. మాజీ మంత్రి నారాయణ, అలాగే లింగమనేని రియల్ ఎస్టేట్ అధిపతి లింగమనేని రమేష్ని మరికొంతమందిని దాంట్లో నిందితులుగా చేర్చారు. ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు దాని ఆకారం మార్చారు, దాని మాస్టర్ ప్లాన్ మార్చారు. 94 కిలోమీటర్లు ఉన్నదాన్ని 97.5 చేశారు. తద్వారా కంతేరు, కాజా అనే గ్రామాల్లో లింగమనేని రమేష్కి 355 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమికి విలువ పెరిగే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా, కోట్ల రూపాయలు విలువ చేసే విధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లింగమనేని కుటుంబానికి లబ్ధి చేకూరేలా, ఆ లబ్ధి కూడా సిఐడి అంచనా ప్రకారం 2100 కోట్ల లబ్ధి జరిగేలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ని అధికారులు ప్రతిపాదించిన దాన్ని వంకర్లు తిప్పేసి దాన్ని మార్పు చేసి అవినీతికి పాల్పడ్డారు, ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి పీటీ వారెంట్ అని జారీ చేశారు. ఈ సాధారణంగా మనం పీటీ వారెంట్ అంటే వినం. పీటీ అనగా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. అంటే ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నవారు కానీ, లేదు నిందితులుగా ఉన్నవారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళను కోర్టులో ప్రవేశపెట్టే ఆ ప్రక్రియని పీటీ వారెంట్ అంటారు. అరెస్ట్ వారెంట్ అంటే ఇంట్లో ఉన్నవాడిని తీసుకెళ్తే అరెస్టు. ఈ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నాడు కనుక దాన్ని పీటీ వారెంట్ జారీ చేశారు. అంటే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలలో చంద్రబాబు నాయుడిని జైల్లోంచి తీసుకొచ్చి ఈ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టమని పీటీ వారెంట్ జారీ చేశారు సిఐడిలో. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించి ఇది ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. వాళ్ళు దీంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదంటున్నారు. దీంట్లో ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. మీరు లిఖితపూర్వకంగా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది 19 సెప్టెంబర్ మంగళవారం నాటికి మీరు కోర్టుకు తెలియపరచండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 19 సెప్టెంబర్ మంగళవారం వరకు కూడా ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏసీబీ కోర్టు విజయవాడ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు నిఖరంగా ఖాయంగా 19 సెప్టెంబర్ మంగళవారం పాపం మహానుభావుడు 10వ తారీఖున ఆయన వివాహ దినోత్సవం సందర్భంగా బంధువులందరూ వచ్చారు, భువనేశ్వరి వచ్చింది. ఆయన పెళ్లి రోజు అక్కడ జైలుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి కూడా ఆయన జైల్లోనే దేవుని పూజ, వినాయకుడి పూజ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇది ఇలా ఉంటే గొలుసుకట్టు కేసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రణాళికతో మరికొన్ని కేసులు తెర మీదకి తీసుకొస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అంగళ్ళు గ్రామం కురబాలకోట మండలానికి చెందింది. అక్కడ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద దాడి చేశారు. ఇది తంబళపల్లి నియోజకవర్గం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గం. అక్కడ
చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై రాళ్లేసి హింసకు పాల్పడి ఆయనపై కేసు పెట్టారు. అంగళ్ళు ఆ గ్రామంలో జరిగిన దాడికి సంబంధించి తంబళ్ళపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దానిలో కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇక కేసుల పరంపర, ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందని దానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే దాన్ని కూడా రంగంలో తెచ్చి చంద్రబాబు నాయుడిపై నేరం మోపాలని చూస్తున్నారు. ఇక దళితుల అసైన్డ్ భూములు అమరావతిలో భూసేకరణ సందర్భంగా, ల్యాండ్ పూలింగ్ సందర్భంగా దళితులను భయాందోళనకు గురిచేసి, వాళ్ళని ఒత్తిడికి గురిచేసి అసైన్డ్ భూములు లాక్కున్నారనే ఆరోపణలో కూడా చంద్రబాబు నాయుడిని ఇరికించాలని చూస్తున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అరెస్టు చేశారు. అదే కేసులో చంద్రబాబు నాయుడుకు కూడా సంబంధం ఉన్నదని ఈఎస్ఐ కేసులో కూడా, ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో కూడా చంద్రబాబు నాయుడిని ముగ్గులోకి రాగానని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా ఊహాగానాలున్నాయి. ఏదేమైనా చంద్రబాబు నాయుడుతో ప్రారంభమైన అరెస్టుల పర్వం లోకేష్, నారాయణ మరికొంతమంది ప్రముఖులను కూడా అదే రాజమండ్రి జైల్లోకి తెచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సోషల్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, అలాగే విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆచితూచి న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం వాటిని మాత్రమే పరిగణలో తీసుకుని రాజకీయ ఆరోపణలకు తావు లేకుండా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఎన్ని చెప్పినా అది దేశంలో అమలవుతున్న చట్టాలకు అనుకూలంగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుకూలంగా స్పందించడానికి మాత్రమే ఏసీబీ విజయవాడలో ఉండే కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిద్ధంగా ఉన్నాయి. సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వాటికి అనుకూలంగా ఏది పిటిషన్ వేసినా ఇరు పార్టీలకు తగు సమయం ఇచ్చి, వాద ప్రతివాదులకు ఇద్దరికీ అవకాశం ఇచ్చి, వాదోపవాదాలు విన్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవటానికి ఏసీబీ కోర్టు అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రాజ్యాంగపరమైన అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ రాజ్యాంగంలో 226 అధికరణం కింద వాళ్ళు కొంత వెసులుబాటు తీసుకుని వాళ్ళు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులనే ఆధారంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నంతకాలం ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని చంద్రబాబు నాయుడు లేని లోటును పూడుస్తూ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఒక రకంగా మనం చెప్పాలంటే యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటే తాత్కాలిక అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ విధులు నిర్వహించడం అనేది విశేషం. వేచి చూద్దాం. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టులు ఏ విధంగా తీర్పులిస్తాయో. మరొక వారం రోజుల పాటు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లోనే గడపవలసిన అవసరం ఉన్నది, వేరే మార్గము లేదు అని చెప్పి న్యాయ విశ్లేషకులు, సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు.